ఇది రాధాకృష్ణ పత్రికనే కదా. రాష్ట్ర రైతాంగం వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు రాధాకృష్ణ కూడా రాస్తుంది కదా. ఈయన ఆంధ్రజ్యోతి కాదు, ఈయన పేరు రేవంత్ జ్యోతి కదా. మరి రేవంత్ జ్యోతి అనే పత్రిక రాసిన వార్తలు కూడా నిజం లేదా? వీళ్ళందరూ రాసిన వార్తలు అంటే నిజం లేదా అనుకుందాం. మీ ఆస్థాన మీడియాలో ఉన్న పత్రిక కూడా రాస్తుంది. దీనికి మీ సమాధానం ఏం చెప్పాలి చూడరా. కరువు కోరల్లోకి రాష్ట్రంలో ప్రమాద గంటికలు మోగిస్తున్న ఎల్నినో. ఇప్పటికే 33% లోటు వర్షపాతం నమోదవుతున్నది. ఈ సీజన్లో 40% లోటు ఉండొచ్చని అంచనా వేస్తున్నాడు. వెలవెలబోతున్న ప్రాజెక్టులు ఉన్న నీళ్లు తాగునీటికే సరిపోతలేవు. గత ఎల్నిలోల కంటే తీవ్రంగా ఈసారి పరిస్థితులు ఉన్నాయి. తొందరపడి సాగు చేస్తే నష్టం అంటున్న నిపుణులు. బోరుబావుల కింద సాగు చేసిన వరికి కష్టమే అంట. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని స్పష్టం చేస్తారు. వరికి బదులు కందులు, చిరుధాన్యాలు, నూనె గింజలు కూడా ప్రత్యామ్నాయ పంటలపై తొలిదశ కార్యాచరణ సూచించిన సర్కారు. అంతర పంటలకు ప్రాధాన్యం, జోన్లు, జిల్లాల వారీగా సిఫారసులు. 20 తర్వాత పత్తి విత్తనాలు వేయొద్దని హెచ్చరిక జారీ చేస్తారు. ఇది 20వ తారీఖు తర్వాత ఒకవేళ రైతాంగం పత్తి గింజలు వేయాలనుకుంటే వేయొద్దంటారు సాపుగా. వేస్తే మీరు నష్టపోతారని ముందే చెప్తారు. అంటే వర్షాలు లేవు ముందల పంట. ఒకవేళ నీళ్లు ఇలా బోర్లలో నీళ్లు ఉన్నాయి, సరే ఈ నీళ్లు ఉన్నాయి కదా అని ధైర్యంతో రైతు వరి పంట వేసిన అనుకో, ఆ వరి పంటకు కూడా ప్రమాదం ఉందని చెప్తారు. ఎందుకు వరి పంటకు ప్రమాదం అంటే వరి పంటకు నీళ్ళు ఎక్కువ కావాలి. 24/7 మడిలో నీళ్ళు ఉండాలి. అట్లయితేనే ఆ పంట పండుతుంది. సో అంత అవకాశం లేదు. దానికి తోడు మరి అన్నగారి చరిత్ర తెలుసు కదా. ఆల్రెడీ కరెంటు కష్టాలు ఉన్నాయి. కరెంటు వేయకపోతే ఆడు మోటార్ ఆన్ చేస్తేనే కదా నీళ్ళు వచ్చేది. మోటార్ ఆన్ చేస్తే మడిలో నీళ్ళు నిండాలి. మోటార్ వేస్తానికి ఫస్ట్ కరెంటు కావాలి. కరెంటు లేదు. ఒకవేళ కరెంటు ఉండి కర్మగారి రేవంత్ అని మారిపోయి కరెంట్ ఇస్తే గ్రౌండ్లో వాటర్ లేవు. ఒకవేళ వాటర్ రావాలంటే ఏదైనా ప్రాజెక్టుల నుంచి నీళ్ళు రావాలి, చెరువుల నుంచి నీళ్ళు రావాలి. చెరువుల నుంచి నీళ్ళు రావాలంటే వానలు పడాలి. వానలు పడే పరిస్థితి లేదు. ప్రాజెక్టులలో నీళ్ళు రావాలంటే ప్రాజెక్టులలో వాటర్ గేట్లు బంద్ చేసి నీళ్లు కాలువల దారి ఇవ్వాలి. మనం గేట్లు కుల్లబెడుతున్నాం. సో ప్రాజెక్టులకు నీళ్లు రావు. ప్రాజెక్టులకు నీళ్ళు రాకపోతే చెరువులకు నీళ్ళు రావు. చెరువులలో నీళ్ళు రాకపోతే బోర్లలో నీళ్ళు ఉండవు. బోర్లలో నీళ్ళు లేకపోతే పొలంలో నీళ్ళు ఉండవు. సో తద్వారా విషయం ఏంటంటే రైతులు, పంటలు పండించే రైతులు దయచేసి వరి ధాన్యం అసలే పండించకండి. వేరే పంటలు, ప్రత్యామ్నాయ పంటలు తక్కువ నీళ్ళతోని పంటలు పండే పంటలు వెతుక్కొని వాటిని వేసుకొని అవసరమైతే చిరుధాన్యాలు, ఇంకేదో జొన్నలు, గిన్నెలు చెప్తారు. ఈ పంటలు పండిస్తే ఆదాయం తక్కువ. పోనీ ఆ పంటలు పండించినా కూడా వర్షం అప్పుడో ఎప్పుడో వాడాల్సిందే, అది కూడా పడతలేదు. సో ఇట్లా ఏది ఏమైనా రాష్ట్రంలో రైతులు కరెంటు లేక, వానలు పడక, నీళ్లు లేక పంటలు పండించడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఇబ్బందుల నుంచి మరి రైతులు ఏం చూస్తారు, ఏం కథ అనేది తెలవాల్సిన అవసరం ఉన్నది. ఏం సంగతి, ఏం కథ, రేవంత్ రెడ్డి ఎట్లా మారతాడు, ఆయన మారడని ఇవన్నీ నాకు సమస్యలు కనిపిస్తున్నాయి. ఇక చూడరా, మా ఇట్లా రైతు అయితే ఇట్లా తలకాయ పట్టుకున్నట పాపం. గృహజ్యోతి లబ్ధిదారుల కట ఎల్లినో షాకిస్తున్నట. 200 యూనిట్ల పరిమితి మించి విద్యుత్ వాడకం వస్తే జూన్లో 4 లక్షల మందికి ఆ పథకం దూరం అయిందంట. జీరో బిల్లు బదులు పూర్తిగా చెల్లించాలన్న పరిస్థితి ఏర్పడదు. ఇప్పుడు మన రేవంత్ అనేది ఈ కరెంటు పంచాయతీ ఒకటి చెప్తా. సపోజు ఈ ఎల్లినో ఎఫెక్ట్ వల్ల ఎండలు సరిగా దండి కొడుతున్నాయి. ఇప్పటికి కూడా స్టిల్ ఎండలు కొడితే ఇళ్ళల్లో ఫ్యాన్లు వేస్తాం, ఏసీలు వేస్తాం, ఇంట్లో కూర్చుంటే టీవీ పెట్టుకుంటాం. కరెంటు బిల్లు కాంగ్రెస్ గ్యారెంటీ ఉన్నది. ఇక్కడ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 200 యూనిట్ల వరకే ఫ్రీ కరెంటు. ఆన్నో ఇన్నో వస్తుంది, అడప 50-50, 20-30 ఎట్నో వస్తుంది. సో ఈ 200 కంటే ఒక్కటి ఎక్కువ, ఒకటి తక్కువైంది పుష్ప అన్నట్టు 199 వచ్చినా ఓకే. కానీ 200 దాటి 0.1 వచ్చినా మళ్ళా ఈ 200 కట్టాలి, దీనికి కట్టాలి. ఇది రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి. ఎల్లినో ఎఫెక్ట్ కావచ్చు. ఈ పట్టణాలలో ఇప్పుడు ఈ 200 యూనిట్ అనేది దాటిపోతుంది. ఇప్పుడు మేజర్గా పట్టణాలలో ఏమైనా వ్యాపారాలు చేసుకునే కుటుంబాలలో చదువుకునే పిల్లలు
ఉన్న కుటుంబాల్లో వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదన్నా ఉద్యోగాలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటివి ఏమైనా చేసుకునే పోరలు ఉంటే వాళ్ళ ఇళ్ళల్లో ఈ 200 ఇంట్లో ఈ ఫ్రీ కరెంటు పథకం నడుస్తలేదు. అంటే వచ్చిన వాళ్ళకే చెప్తున్నా, అందరికీ రాలేదు కానీ వచ్చిన వాళ్ళకి వరకైనా అది కూడా నష్టమే జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఎల్లినో అనేది అది ప్రకృతి వైపరీత్యం, దాన్ని మనం ఏం చేయలేం. కానీ కరెంట్ ఇస్తలేడు, ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు వాడుకుంటలేడు, బోర్లలో నీళ్ళు లేవు, పంటలు వేసుకునే పరిస్థితి లేదు, పంటలు పండే పరిస్థితి లేదు, రాష్ట్ర రైతాంగం బతికే పరిస్థితి లేదు. మరి దీని ప్రత్యామ్నాయం ఎట్లా? రైతుల్ని ఇంకా ఎన్ని రోజులు బాధ పెట్టాలని రేవంత్ రెడ్డి తారీఫ్ పెట్టుకున్నాడు. అంటే ఈ సంవత్సరానికి ఆగిపోతుందా, మళ్ళా సంవత్సరానికి ఆగిపోతుందా, ఆ తర్వాత సంవత్సరానికి ఏమైనా ఆగిపోతుందా? అంటే ఇంకా మనం ఉన్నది అంతే కదా, 2028 లాస్ట్. సో దయచేసి మేము చెప్తున్నా అంటే రాష్ట్రంలో రైతుల్ని బాధ పెట్టద్దు, రైతుల్ని గోసపెట్టద్దు. ఇట్లా రోడ్ల మీదకి రైతులు వచ్చేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం అసమర్థులం అయితే, మనం అసమర్థులం కాకపోతే, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అయితే ప్రజలంతా సంతోషంగా ఉంటే ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? నిరుద్యోగులు వచ్చిర్రి, రైతులు వచ్చిర్రి, ఉద్యోగులు వచ్చిర్రి, రాష్ట్రంలో ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తున్నారు. అంటే మనం ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట రేవంత్ రెడ్డి గారు? సో మీరే అంచనా వేసుకోవాలి, మీరు ఫెయిలా పాసా అనేది. సో మా లెక్కనైతే మీరు ఫెయిల్ అనేది అర్థమవుతుంది. సో ఇది రైతులకు సంబంధించి ఈరోజు మేజర్గా బ్యానర్ ఐటమ్గా కనిపిస్తున్న వార్తలు వేరే పత్రికల్లో.